రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం గత దినాల నుంచి ఒక పదం మీద మనం వాక్య ధ్యానాన్ని మనం వింటూ వస్తున్నాం. ఈరోజు కూడా అదే పదం మీద మనం దేవుని వాక్యాన్ని విందాం. మొట్టమొదటిగా యాకోబు అనుభవాలలోని దేవుని మందిరం. యాకోబు అనుభవాలలోని దేవుని మందిరాన్ని మనం వింటూ వస్తున్నాం. యాకోబు అనుభవాలలోని దేవుని మందిరంలో యాకోబుని మనం గమనించినట్లయితే, యాకోబు తన జీవితంలో తన తండ్రి ఇంట ఉన్నప్పుడు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి లోక సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు బయటకు తీసుకొచ్చి పరలోకపు గవిని లేదంటే పరలోకపు యొక్క ఆ యొక్క ముఖద్వారాన్ని యాకోబుకి చూపించి, అక్కడ లోకంలో ఉన్నదాని కోసం నువ్వు చూడవద్దు, పరమందు పరలోకంలో ఉన్నదాని కొరకే చూడమని చెప్పేసి జ్ఞాపకం తెచ్చాడు. యాకోబు దేవుని మందిరంలో తీసుకున్న తీర్మానాలను కూడా మనం చూసాం. రెండవదిగా ఎవరి గురించి చెప్పాను? చెప్పండి. రెండో వ్యక్తి మోషే అనుభవాలలోని దేవుని మందిరాన్ని గురించి మనం చూసాం. మోషేని గనక మనం గమనించినట్లయితే, మోషే దేవుని యొక్క మందిరంలో చేసిన పనిని జ్ఞాపకం తెచ్చుకున్నాం. దేవుడు మోషేతోటి ఏమన్నాడు అంటే, మీకు జ్ఞాపకం తెచ్చాను, నేను మీ మధ్యకు వస్తాను, మీతో మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మాట్లాడతానని 3 ముక్కలు మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. నేను మీ మధ్యకు వస్తాను, మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మాట్లాడతాను. అంటే ఆయన మన మధ్యకు వచ్చి మనల్ని కలుసుకొని మనతో మాట్లాడాలి అని అంటే, ఎటువంటి హృదయం కలిగిన వారి దగ్గరికి దేవుడు వస్తాడు, లేదంటే కనుక ఎటువంటి హృదయం కలిగిన వారిని ఆయన కోరుకుంటున్నాడు, ఎటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తులను ఆయన కోరుకుంటున్నాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ వచ్చాం. మూడవదిగా దావీదు అనుభవాలలోని దేవుని మందిరాన్ని గురించి మనం చూసాం. దావీదు దేవుని యొక్క నిరాకరణను తట్టుకుని, దేవుడు నిరాకరించినప్పుడు తన హృదయాన్ని సంతోషంతో దేవుని కొరకే పాటుపడిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఎందుకనంటే మీకు అది విషయం జ్ఞాపకం తెచ్చానంటే, దావీదు హృదయం గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. దేవుడు తృణీకరించినప్పుడు దేవుణ్ణి ఆయన వదిలిపెట్టలేదు, దేవుణ్ణి ఆయన తిట్టుకోలేదు, కానీ సృష్టించిన దేవుణ్ణి స్తుతించాడు. అటువంటి హృదయం కలిగిన వాడు దావీదుని జ్ఞాపకం తెచ్చుకున్నాం. తర్వాత 4వదిగా మనం చూద్దాం. ఈ దినం మనం ప్రవక్త అయిన ఇర్మియా కాలంలోని దేవుని మందిరం, ప్రవక్త అయిన ఇర్మియా కాలంలోని దేవుని మందిరాన్ని గురించి మనం చూస్తాం. ఈరోజు మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యాకోబుతోటి దేవుని మాట్లాడినప్పుడు ఒక రాయిని ఆయన నూనె పోసి బలియార్పణ అర్పించినప్పుడు ఈ రాయి దేవుని మందిరం అగుతుంది అన్నాడు, మొట్టమొదటిది. రెండవది ప్రత్యక్ష గుడారము కట్టబడుతున్నప్పుడు, లేదంటే కనుక ఆ ప్రత్యక్ష గుడారమే నేటి దినంలోని మన మందిరం, లేదంటే కనుక సంఘం, లేదంటే కనుక చర్చ్ అని మనం అనవచ్చు. ఆ ప్రత్యక్ష గుడారం కట్టడానికి కావలసిన వాటి అన్నిటినీ కూడా మోషే వాటినన్నిటినీ సమకూర్చాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండటాన్ని చూచిన దావీదు దేవునికి ఒక మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నాడు. దావీదు దేవునికి మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు దావీదుని దేవుడు ఏమన్నాడంటే, నీ రక్తం ఎక్కువగా విస్తారంగా ఒలికించావు అని అన్నాడు అని అంటే, ఆ మాటకి నా అభిప్రాయం, నా స్వభాభిప్రాయం నేను ఏమంటానంటే, ఎందరిదైనా రక్తం చిందించనేమో కానివ్వండి, తన సహోదరుడు తన నమ్మకమైన పనివాని యొక్క రక్తం చిందించాడు కాబట్టి పాపము, ఆ చిన్న పాపము దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్ప పనిని చేయలేకపోయింది. దేవుని యొక్క గొప్ప పనిని చేయలేకపోయింది. చిన్న పాపము మనం దేవుని మందిరంలో చేద్దామనుకున్న గొప్ప పనికి ఆటంకం కలగవచ్చు. అది మనం మనసుల్లో పెట్టుకుందాం. చిన్న పాపమే కదా అనుకుని దావీదు అనుకున్నాడు ఏమో ఒకవేళ,
కానీ దేవుడు పెద్ద శిక్ష విధించాడు. ఒకవేళ గనక మీరు ఆలోచించండి, దావీదు సింహాసనం, దావీదు పురం, దావీదు పట్టణం నేటి దినానికి కూడా ఉన్నప్పటికీ ఒకవేళ గనక మందిరాన్ని గనక దావీదే కట్టుంటే గనక ఆ ఖ్యాతి ప్రపంచం మీద ఎవరు సంపాదించలేకపోయేవారేమో. సొలొమోను కట్టిన మందిరం అన్నారే తప్ప కానీ దావీదు మందిరం అనలేదు. ఎందుకనంటే దావీదు కట్టలేకపోయాడు, దేవుడు కట్టొద్దు అన్నాడు, నిరాకరించాడు. దేవుడు నిరాకరణను తట్టుకున్న దావీదు హృదయంలో నుంచి దావీదు మందిరం కట్టకపోయినప్పటికీ కూడా మందిరానికి కావలసినది ప్రతీదీ కూడా ఆయన సమకూర్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకై ఆయన స్వచ్ఛందంగా ఆయన సమర్పించుకుని ఆయన ఇచ్చిన కృతజ్ఞతను మనం చూసాం. ఈ మధ్యాహ్నం వేళ ఆ మందిరం దాదాపుగా 7 సంవత్సరాల పాటు కట్టబడిన ఆ మందిరం బైబిల్ గ్రంథంలోనే అత్యంత విషాదకరమైన అధ్యాయం. ఇశ్రాయేలీల జాతికి అత్యంత విషాదమైన దినం. ఆ దినం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. రండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం, 36వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీల చరిత్రలు, ఇశ్రాయేలీల జాతి, ఇశ్రాయేలీల యొక్క దేవుడు కోరుకున్న ప్రజల జీవితాల్లో అత్యంత విషాదకరమైన అధ్యాయం ఇది. చూడండి, సిద్కియా ఏలనారంభించినప్పుడు ఆ పిల్లలను అందరినీ కూడా ఆయన చెరగొనిపోయారు. మందిరాన్ని దేవుడు విడిచిపెడతాడా అని అనడానికి అదొక కారణం. మనం చూడొచ్చు ఆ కారణాల మనం చూద్దాం ముందున్న సమయంలో. దేవుడు తన మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు తన మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఒక మాట చూద్దాం, చూడండి. ఎందుకనంటే ఇశ్రాయేలీలను ఒక మాట చెప్పాడు, ఒక మాట చదవండి. లేవియాకాండ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. దొరికిన వారు చదవండి. లేవియాకాండ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలీతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి అంటున్నాడు. ఆయన నియామక కాలములను ఏర్పరచుకున్నాడు. మందిరములో ఇశ్రాయేల్ ప్రజలను పిలిచి, అయ్యా మందిరంలో నియామక కూడికలు ఉండాలి, నియామక కాలాలు ఉన్నాయి, ఆ కాలాలన్నిటినీ ఏర్పరచుకున్న దేవుడు మందిరాన్ని ఎంత బహుగా ప్రేమించాడు అంటే, దేవుడు ఎంత బహుగా ప్రేమించాడో మనం వర్ణించలేం. అటువంటి దేవుని యొక్క మహిమను వివరించదగిన మందిరం, ఆ మందిరాన్ని ఆయన విడిచిపెట్టాడు. మందిరాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుడు ఆయన పరిశుద్ధపరిచిన మందిరం, బలులర్పించబడిన మందిరం, ఇశ్రాయేలీలు దేవుని కొరకై ఏర్పరచబడిన జనాంగం కింద ఆయన ఆరాధించిన స్థలాన్ని దేవుడు ఎందుకు వదిలేశాడు? ఎందుకు అంతగానో కోపగించాడు ఆయన? ఎందుకు అంత బాధపడ్డాడు ఆయన మనసులో? ఆదికాండ గ్రంథంలో ఉంటుంది కదా, దేవుడు నరులను భూమి మీద చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నాడంట. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. ఇశ్రాయేలీల జనాంగం పట్ల ఆయన అంత కోపపడడానికి గల కారణాలు ఏమున్నాయి అసలు? ఆనాటి ఆ ఇశ్రాయేలీల సమాజాన్ని ఆయన కోపగించడానికి ఈ మధ్యాహ్నం వేళ నేను 3 కారణాలు మీకు తెలియజేస్తాను. 3 కారణాలు మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా చూద్దాం, అసలు దేవుడు ఎందుకని దేవుని మందిరం మీద కోపగించుకున్నాడు? తాను ఏర్పరచుకున్న స్థలం, ఆయన కనుదృష్టి నిలిచిన స్థలాన్ని దేవుడు ఎందుకు వదిలేశాడు? చూడండి కారణాల్లో చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడేవాడు. 13వ వచనం కూడా. మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అహస్యం పుట్టించును. ధూపార్పణము దానినిక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును
సమాజ కూట ప్రకటనము జరుగుచున్నవి. పాపుల గుంపులు కూడిన ఉత్సవ సమాజమున నే నోర్చజాలను. దేవుడు తన మందిరాన్ని, మహిమతో నింపిన మందిరాన్ని విడిచి ఎందుకు పెడుతున్నాడు అని అంటే, అక్కడ జ్ఞాపకం తెచ్చాడు కదా, పాపుల గుంపుతో కూడిన ఉత్సవ సమాజం. ఇశ్రాయేలీల సమాజం పాపముతో నిండిపోయింది, పాప సమాజం కింద ఉండిపోయింది. ఆ పాప సమాజాన్ని చూసి దేవుడు తన మందిరాన్ని మీద కోపగించుకున్నాడు. దేవుని మందిరాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మీరు ఆలోచించండి, దేవుని మహిమే గనక ఆ మందిరంలో ఉండుంటే గనక శత్రువులు మందిరంలో ప్రవేశించగలుగుతారా? యాజకులే ప్రవేశించలేకపోయారు దేవుని మందిరంలోనికి. ప్రత్యేకించబడిన వారు దేవుని సేవ చేయడానికి లేవి వంశస్థులు, అహరోను వంశస్థులు కూడా, వారు లేవి యాజకత్వంలో ఉన్నవారు దేవుని మందిరంలోనికి, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించలేకపోయారు అనంటే, అంత ఘనంగా నిండిపోయిన దేవుని మహిమ ఆ మందిరంలోనికి శత్రువు ప్రవేశించాడు. ఆ శత్రువు ప్రవేశించడానికి కారణం ఏంటంటే వారి యొక్క పాపుల గుంపు. నీ మధ్యాహ్నం వేళ మీకు జ్ఞాపకం తెచ్చాను. మనం చదువుకున్న దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఎవరి కాలంలో ఈ మాటలు రాయబడ్డాయండి? అక్కడ ఆ వ్యక్తి పేరు రాయబడ్డది చూడండి. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడిచియు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందేనంటే ఇర్మియా కాలంలో దేవుని మందిరం కాల్చబడింది. దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు తన మందిరం మీద కోపగించుకున్నాడు. దేవుడు తన మందిరానికి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే అదే ఇర్మియా దేవుని యొక్క మందిరాన్ని దేవుడు విడిచిపెట్టడానికి గల కారణాలు ఇర్మియా గ్రంథంలో రాయబడ్డాయి. రండి మొదటి మాటకు వద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవిలో ఈ సమాచారం ప్రకటించుము. అరణ్యములోను దేశంలోను నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను. చాలండి, చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టడానికి, లేదంటే కనుక తన మందిరం మీద ఆయన కోపగించడానికి మొదటి కారణం ఏంటంటే ఆనాటి ఇశ్రాయేలీల ప్రజల వారి యొక్క ఆత్మీయ జీవితం, వారి ఆత్మీయమైన జీవితాన్ని బట్టి దేవుడు కోపగించుకున్నాడు. దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన మందిరాన్ని విడిచిపెట్టడానికి కారణం ఆ 2వ అధ్యాయంలోనే ఏమంటున్నాడంటే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసులతో చెప్పమంటున్నాడు. ఎవరితోటండి? యెరూషలేము నివాసులతో చెప్పమంటున్నాడు. యెరూషలేము నివాసులతో చెప్పమంటున్నాడు. ఆయన యెరూషలేము నివాసులతో చెప్పమంటున్నాడు కదా. ఒక మాట అక్కడే చూడండి. ఆ 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లోనే మొట్టమొదటిగా చూడండి, యెహోవాకు నాకు ప్రత్యక్షమై. 2వ మాట, ఈ సమాచారం ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమగా. మొదటిది యెహోవాకు ప్రత్యక్షమై, 2వసారి యెహోవా సెలవిచ్చినది ఏమనగా. తర్వాత 3వదిగా మనం కింద ఆ వచనాల్లో మనం గమనించినట్లయితే ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు ఆయన. ఇదే యెహోవా వాక్కు. 4వ వచనం అంటున్నాడు, యెహోవా వాక్కు వినుడి అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉన్న మాటలే. ఇదే యెహోవా వాక్కు, యెహోవాకు ప్రత్యక్షమై, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా మాట వినుడి. అమ్మా అయ్యా వినండి 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 అని ఇర్మియా ఆనాటి కాలంలో
అన్నిసార్లు వినండి వినండి వినండి, యెహోవా వాక్కు, యెహోవా చెప్తున్నాడు వినండి వినండి అంటున్నాడంటే ఆనాటి ప్రజలకు ఏం లేదండి, అక్కడ ఏం లేదు. ఆనాటి ప్రజలను ఉద్దేశించి ఇర్మియా, మీరు వినండి వినండి, యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు ఇది, వినండి 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 అంటానంటే వారి చెవులో వారు వినటం లేదు యెహోవా వాక్యం. దేవుని మందిరంలో వారి చెవులు దేవుని మాటలు వినటం లేదు. వారి ఆత్మ సంబంధమైన జీవితాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే వారు దేవుడు ఎంత చెప్పనప్పటికీ కూడా వారు వినడం లేదు. వారు బొత్తిగా ఈ ఇర్మియా అలానే ప్రకటిస్తూ వస్తున్నాడు, అయ్యా యెహోవా వాక్కు ఇది చెప్తుంది, వినండి వినండి వినండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ వినండి అనే పదం ఇర్మియా ఒక్కడే గొంతుచించుకున్నాడు. కానీ ఆనాటి ఇశ్రాయేలీ ప్రజలు ఎవ్వరు కూడా దేవుని మాటను విననొల్లిన వారు కాదు. అంత మాత్రమే కాదు, వారికి వినికిడి సమస్య ఉంది. అక్కడ వినికిడి సమస్య ఉంది. అలా అయితే వినికిడి సమస్య ఉంది అని అంటే కొత్త నిబంధన గ్రంథంలో వినుట వలన ఏం కలుగుతుందని ఉందండి? విశ్వాసం. క్రైస్తవ జీవితములో వెన్నెముక లాంటిది విశ్వాసం. ఆ వినికిడి లేదు అని అంటే అర్థం ఏంటంటే విశ్వాసం లేదు అని. అటువంటి విశ్వాసతను లేదు, వారు వినడం లేదు. ఎంత చెప్పినా కూడా, ప్రవక్త అయిన ఇర్మియా ఎంత చెప్పినప్పటికీ కూడా వారు వినడం లేదు. యెహోవా వాక్కును వినడం లేదని అంటే వినుట వలన విశ్వాసం కలిగి వారు విశ్వసించలేకపోతున్నారు, దేవుని వినడం లేదు. ఆనాటి ప్రజల ఇశ్రాయేలీలకు అదే పరిస్థితి, నేటి కాలంలో ఉన్న దేవుని మందిరంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. వినడం లేదు. దేవుని మందిరంలో ఓపికకు వచ్చిన వినగలిగే శ్రద్ధతో వచ్చిన వారు ఎంతమంది అండి? ఈ మధ్యాహ్నం వల్ల కూర్చున్న వారిలో నేను దేవుని మాటలు విని వెళ్దాం, దేవుని మాటలు నా హృదయంలో విందాం అని 2 చెవులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అటెండెన్స్ చేసుకోవడం కూడా రావద్దు మన దేవుని మందిరానికి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన మాటలను వినాలి. ఆయన మాటలను మనం వినగలుగుతున్నామా? ఆనాటి ఇశ్రాయేలీ ప్రజలు దేవుని మాటలు వినలేదు. దేవుని మాటలను వాళ్ళు విస్మరించారు. దేవుని మాటలను వారు విసర్జించారు. పెడచెవిని పెట్టారు. అందును బట్టి దేవుడు ఒకవేళ ఆయన కోపగించుకున్నాడు. దేవుని మందిరాన్ని ఆయన విడిచిపెట్టేయడానికి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం చదువుకున్న దినవృత్తాంతాలు 2వ గ్రంథం ఆ మాట చూడండి, 36వ అధ్యాయం 15వ వచనం ఒక మాట చూడండి. వారి పితరుల దేవుడైన తన నివాస స్థలమందును వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకాడనే లేచి పంపుచు వచ్చాను. చాలండి. ఈ మాటను మనం గమనించినట్లయితే మీరు గమనించండి, ఒక రాత్రి వేళ మనకి ఏదన్నా కనుక కల వచ్చింది, అది భయంకరమైన కల అయి ఉండొచ్చు. ఆ కలని మర్చిపోలేక ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు చెప్దామని మనం నిద్రపోకుండా ఎలా అయితే మనం ఆలోచిస్తామో దేవుడు కూడా ఆనాటి ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడిన తర్వాత ఆ ఇర్మియా పెందలకాడనే అంటున్నాడు. అక్కడ పెందలకాడనే ఉదయాన్నే వచ్చి ఆయన యెహోవా వాక్కు వినండి వినండి అని ప్రకటిస్తే వినినవాడు ఒక్కడైనా ఉన్నాడంటే ఎవ్వరూ లేడు. ఇశ్రాయేలీల జనాంగం, ఇశ్రాయేలీల జాతి మొత్తం కూడా దేవుణ్ణి విస్మరించిన వారుగా ఉంటున్నారు. దేవుని మాటను విననొల్లని వారి కింద ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయనంటే వినడం లేదు కదా. మొదటిది ఆ వినికిడి సమస్య ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. అందును బట్టి దేవుడు వారిని కోపగించాడు. రెండవదిగా చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కింద అంటున్నాడు, నీ యవన కాలంలో నీవు చూపిన వైవాహిక ప్రేమను జ్ఞాపకమునకు చేసుకొనమంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, వైవాహిక ప్రేమ అంటున్నాడు. మొదటిది ఇశ్రాయేలీలు వారి వినికిడిలో లోపం ఉంది. వారు
దేవుని మాటను వినలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే వారి వైవాహిక ప్రేమ అంటున్నాడు అని అంటే, వివాహమైన తొలి దినాల్లో భార్యాభర్తలకు ఉండవలసిన ఆ ప్రేమ, తొలి దినాల్లో ఉన్న ప్రేమ ఆ చివరి దినాలకు వెళ్ళేసరికి అలా 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 క్షీణించుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుని పట్ల వారు కూడా అలానే వారు ఇశ్రాయేలీల ప్రజల ప్రేమను వైవాహిక ప్రేమతో పోల్చాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీల ప్రజలు దేవుణ్ణి మొదటి దినాల్లో, అంటే ఐగుప్తు నుంచి విడిపించిన దినాల్లో అంత ప్రేమగా ఉన్నారండి ఇశ్రాయేలీలు. అంత ప్రేమగా ఉన్న ఇశ్రాయేలీలు తర్వాత ఏం చేశారంటే ప్రేమను మర్చిపోయారు. అలా అయితే ప్రేమను మర్చిపోయిన ఇశ్రాయేలీలు ఉంటుండగా ఒక ఆయన దేవుణ్ణి ప్రేమించిన ఒక భక్తుని జ్ఞాపకం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 18:1. కీర్తన 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలండి. ఆ భక్తుడు దావీదుని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం కదా గత దినాల్లో. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ కింద మాటలు చదవండి, 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడెము, నా రక్షణ దుర్గము అంటున్నాడు. నా రక్షణ దుర్గము అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆనాటి కాలంలో దావీదు చెప్పాడండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని మందిరంలో ఉన్న మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ఆనాటి ప్రజల యొక్క మొదటి కారణం ఏంటంటే వినికిడి సమస్య ఉంది. వాళ్ళు దేవుని మాటను వినలేదు, పెడచెవిని పెట్టారు. రెండవది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం లేదు. దేవుణ్ణి వారు ప్రేమించిన వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, మూడవదిగా చూద్దాం. చూడండి, మూడవదిగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. చాలండి. యెహోవాకు ప్రతిష్ఠిత జనము అంటున్నాడు. ప్రతిష్ఠిత జనము ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠిత జనము అని అంటే పరిశుద్ధ జనము అని అర్థం. వారు దేవునికి పరిశుద్ధ జనముగా వారు ఏర్పరచబడ్డారు. దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను కోరుకున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మోషే విషయంలో కనుక మనం గమనించినట్లయితే మోషే కనాను వెళ్ళకపోవడానికి గల కారణాలు చెప్తూ ఏమన్నాడంటే, మోషే ఆనాటి నా ప్రజలైన ఇశ్రాయేలీల మధ్య నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదన్నాడు. ఆయన పరిశుద్ధతను సన్మానించలేదంట. ఆయన పరిశుద్ధతను సన్మానించలేదు. ఆయన పరిశుద్ధుడు. మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలు వారి ఆత్మీయ జీవితంలో వినికిడి సమస్య ఉంది, ప్రేమించడం లేదు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధతను కూడా కోల్పోయారు. ఇశ్రాయేలీయ ప్రజలు పరిశుద్ధతను కోల్పోయారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయ ప్రజలు పరిశుద్ధతను కోల్పోవటం మాత్రమే కాదు, దేవుని మాట వినకపోవడమే కాదు, దేవుని యొక్క ప్రేమను మర్చిపోవడమే కాదు, ఇంకోటి కూడా చేశారు. ఆ మాట చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో, అనగా ఎడారులు, గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారము కలిగినను ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. అంటే ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత వారి యొక్క ఎడారుల్లో, నిర్జనమైన ప్రదేశంలో వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుణ్ణి వారు ఏం చేశారంటే మరిచిపోయారు.
కృతజ్ఞత లేని వారి కింద ఇశ్రాయేలీ ప్రజలు తయారైపోయారు. దేవుని వారు మర్చిపోయారు. దేవుని మాట వినడం లేదు, దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించడం, దేవుని పరిశుద్ధంగా జీవించమంటే వీరు పరిశుద్ధంగానూ జీవించట్లేదు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మరిచిపోయారు. దేవుణ్ణి కృతజ్ఞత లేని వారి కింద ఉన్నా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నం వేళ నేను అడుగుతున్నాను, దేవుడు నిన్ను ప్రేమించిన విధానం, నిన్ను పరిశుద్ధపరిచిన విధానం, ఆయన నీ కొరకే చేసిన సిలువ కార్యాన్ని నువ్వు దినదినము జ్ఞాపకం తెచ్చుకున్నావా? ఆయన నీ కొరకై పరము నుండి భూమికి దిగి వచ్చాడు. కొలువరి గిరిలో మన కొరకై ఆయన యాగమైపోయాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలు తిన్నప్పుడు వీపంతా కూడా నాగలి చాళ్ళ వలె ఆయన యొక్క శరీరం దున్నబడింది అని అంటే ఎంత వేదన అనుభవించాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన మన కొరకై మనకు చేసిన విమోచన కార్యం, రక్షణ కార్యం, మన పట్ల మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏదైనా ఉందనంటే మన రక్షణే. మనం చెల్లించవలసిన వెల ఆయన విమోచన క్రయధనం కింద చెల్లించాడు. రక్తం అర్పించి, డబ్బెట్టి కొనలేదు, వెండెట్టి కొనలేదు, లోక సంబంధమైన దేనితో ఆయన కొనలేడు, కానీ తన అమూల్యమైన స్వరక్తం చేత ఆయన కొన్నాడు. అటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావా? ఆనాటి ఇశ్రాయేలీ ప్రజలు దేవుణ్ణి మరిచిపోయిన వారిగా, దేవుణ్ణి తృణీకరించిన వారిగా, దేవుణ్ణి విసర్జించిన వారి కింద ఉన్నారు. వారు దేవుని యొక్క మాటను విననల్లని వారిగా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన చేసిన విమోచన కార్యం నీకు గుర్తుందా? ఆయన నీ కొరకై మరణించిన సిలువ కార్యం కళ్ళ ముందు ప్రదర్శింపబడుతుందా? ఒకప్పుడు నా చిన్నప్పుడు మన మందిరంలో కూడా క్రిస్మస్కి లేదంటే డిసెంబర్లో సినిమా వేసేవారు, సినిమా షోస్ వేసేవారు కదా. కరుణామయుడు సినిమా చూసినప్పుడు ఎంతమంది ఏడ్చిన లేరండి? ఎంతమంది ఏడ్చిన లేరు? ఆయన సిలువ దృశ్యం చూసినప్పుడు కళ్ళంట నీళ్లు. దానికంటే అద్భుతమైన డిజిటల్ గ్రాఫిక్స్తో చేసింది ద ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్. మీరు అది చూడండి. ఆయన కొరడా దెబ్బల చేత ఎలా నలుగొట్టబడ్డాడు, ఆయన వేదన నొందాడు. నిన్ను నన్ను విమోచించడం కొరకే ఆయన ఎంతగా వేదన పడ్డాడండి. ఆ వేదన నువ్వు మర్చిపోతున్నావు మధ్యాహ్నం వేళ. ఆ వేదన ఆయన నీ కొరకే చెల్లించిన కనుక వెల కనుక నీకు జ్ఞాపకం ఉంటే నువ్వు ఇంటి దగ్గర ఉండవు, దేవుని మందిరంలో ఉంటావు. ఇంటి దగ్గర ఉండవు, దేవుని మందిరంలోనే ఉండాలి. నీకు చేసిన కార్యం ఒకానొక దినాల్లో మన కుటుంబాలు ఎలా ఉండే? ఒకానొక దినాల్లో మన దగ్గర డబ్బు ఉండేదా? ఏమున్నాయి మన దగ్గర? ఏమీ లేనప్పుడు దేవుడు నన్ను దీవించాడు. దేవుడు నిన్ను దీవిస్తే దేవుడికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత ఏంటి? మందిరంలోకి వస్తున్నావా? మందిరంలో కూర్చుంటున్నావా? సమయానికి చేరుకుంటున్నావా? దేవుని మాటలు రెండు హృదయంలో పెట్టుకుని వెళ్ళగలుగుతున్నావా? ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు? ఏంటండి మనం చేసిన ఆయనకి మనం ఏం చెల్లించినా ఆయన రుణం నువ్వు తీర్చుకుంటావు. ఏం చెల్లించగలుగుతాం? ఆయన్ని ఏం చెల్లించాం? మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతించాలి. మనకిచ్చిన ఆ విమోచన కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయనను స్తుతించాలి. ఆయన ఏమీ కోరుకోనలేదండి. నీకు డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వీటిలో ఏది లేకపోయినా మానవుడు జీవించగలుగుతాడా? ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మరిచిపోయావు. కృతజ్ఞత చెల్లించలేని వాని కింద ఉంటున్నావు. దేవుని మందిరంలోనికి రావాల్సింది నీవు దేవుని మందిరంలోనికి రాకుండా ఇంటి దగ్గరే కూర్చుంటున్నావు అని అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీకు దావీదు విషయంలో జ్ఞాపకం తెచ్చాను. నువ్వు బ్రతుకున్నా మరణించినా కూడా తప్పకుండా దేవుని కలవలసిన వాడవే. ఇది సత్యం. నువ్వు బ్రతికినా చచ్చిపోయినా కూడా దేవుని కలవలసిన వాడవే. ఒక మనిషి పుట్టిన తర్వాత దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన దినం మొదలుకొని నువ్వు మరణించి సమాధికి అప్పగించే వరకు కూడా దేవుని మందిరమే చేస్తుంది నీ కార్యాలన్నీ. అది నువ్వు గుర్తెరిగావా? నీ బర్త్డేకి దేవుని మందిరమే చేస్తుంది, నీ వివాహానికి దేవుని మందిరమే చేస్తుంది, నీ చావుకు కూడా దేవుని మందిరమే చేస్తుంది. మందిరమే నీకు జీవనాధారం. యాకోబు అదే అనుకున్నాడు. జ్ఞాపకం తెచ్చాను కదా, లోకంలో ఉన్న ఆశీర్వాదం
ఆ యొక్క తిండి ఇవన్నీ అనుకున్నాడు. కానీ అయ్యా యాకోబు, అది కాదు లోకంలో ఉన్నది తిండి ఐశ్వర్యం ఇది కాదు, పరలోకం ఉంది నీకు అని జ్ఞాపకం తెచ్చాడు. పరలోకపు గవిని అని జ్ఞాపకం తెచ్చాడు దేవుని మందిరానికి. అటువంటి నువ్వు పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటే గనక, పరలోకం వెళ్దామని నీకు నిశ్చయిత ఉంటే గనక, పరలోకపు గవిని అయినటువంటి దేవుని మందిరంలో కూర్చో, దేవుని మందిరంలో కూర్చో, దేవుని మాటలు విను, దేవుని మాటలకు లోబడు, వాక్యానికి విధేయత చూపించు. వాక్యమే చెప్తుందో ఆ ప్రకారంగానే ముందుకు వెళ్ళు. అయితే ఇశ్రాయేలీ ప్రజల యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదని అంటే, వారికి వినికిడి సమస్య ఉన్నది, వారి హృదయం చెడిపోయింది కింద ఉన్నది, వారు ప్రేమను మరిచిన వారి కింద ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణే మరిచిపోయిన వారి కింద ఉంటున్నారు, దేవుణ్ణి మరిచిపోయారు. అంత మాత్రమే కాదు, వారు పరిశుద్ధతను కూడా కోల్పోయారు. దేవుడు మానవునిలో కోరుకునేది మొట్టమొదటి గుణం ఏంటంటే పరిశుద్ధత. ఆ మొట్టమొదటి గుణాన్నే వారు కోల్పోయారు. ఇశ్రాయేల్ ప్రజలు పరిశుద్ధతను కోల్పోయారు. వారి వినికిడిని కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, ప్రేమను కోల్పోయారు. దేవుని మందిరంలో ఎవరుంటారండి? దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుని మందిరంలో పరిశుద్ధపరచబడిన జనాంగం, దేవుని పిల్లలు ఉంటారు. అలా అయితే ఇర్మియా దేవుని మందిరం యొక్క ద్వారం దగ్గర నిలబడి చెప్తున్నాడు అనంటే, చెడిపోయి ఇన్ని రకాలుగా వారి హృదయం మాట వినని వారిగా, ప్రేమించని వారిగా, పరిశుద్ధతను కోల్పోయిన వారిగా, దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారి కింద ఉన్నారు అనంటే ఎవరు వారు? దేవుని పిల్లలే. మీరు బయట నోళ్ళు అనుకుంటారేమో, బయట నోళ్ళు కాదు, దేవుని పిల్లలే, దేవుని మందిరంలో ఉన్నవారే. దేవుని మందిరంలో ఉన్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని మందిరం లోపల ఉంటున్న నీవు, ఆ మందిరం దగ్గర నిలబడి ఇర్మియా ఏడుస్తూ, ఇర్మియాకి విలపించే ప్రవక్తను కూడా పేరుందండి. ఆయన విలపిస్తూ చెప్తున్నాడు. ఎందుకనంటే అప్పటికే దేవుడు తన మహిమను నింపిన మందిరం కాల్చబడిపోయింది, వారి శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు, వారి యవ్వనరాండ్రు చెరకు కొనిపోబడినప్పుడు ఏం చెయ్యాలో తెలియక, తోచక ఉన్నవారిని రక్షించడానికి ఇర్మియా విలపిస్తూ ఏడుస్తూ మందిరం ద్వారం దగ్గర నిలబడుతున్నాడు. అలా అయితే అంటాను, వారి మందిరం యొక్క జీవితాలు కూడా బాగోలేదు. వారి మందిరం జీవితం ఎలా ఉన్నది? వారి మందిరం జీవితం ఎలా ఉన్నదనంటే, ఆ స్థలంలో ఆయన ఉంటున్నాడు అన్నాడు కదా, ఈ స్థలం యెహోవా నివసించే స్థలం, ఈ స్థలం మీద నా కనుదృష్టి ఉంటుంది అన్నాడండి. ఆయన కనుదృష్టి నిలబడిన స్థలంలో, ఆ స్థలంలో ఉన్న మనం, నీవు నేను కూడా దేవుని మాటను విననొల్లని వానిగా, పరిశుద్ధతను కోల్పోయిన వానిగా, ప్రేమను చల్లారిపోయిన వారిగా, ఆయనకు కృతజ్ఞత చెల్లించిన వారి కింద మనం ఉంటున్నామని చెప్పి జ్ఞాపకం తెస్తున్నాడు. అయితే వారి యొక్క మందిర జీవితం కూడా బాలేదు, వారి మందిరం జీవితం కూడా బాలేదు. అందునొట్టి మందిరం ద్వారం దగ్గర నిలబడ్డాడండి. అంటే మందిరానికి వచ్చే వారిలోని లక్షణాలని కలిగి ఉన్నాయని అర్థం. అలా అయితే నేను చెప్తున్నాను, రండి మందిరానికి రండి. మందిరానికి వస్తే మన జీవితాలు ఇక్కడ బట్టబయలైపోతాయి. మన జీవితాలు ఎలా ఉన్నాయనేది విషయాన్ని మందిరంలోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. చెప్పాను కదా మీకు, మందిరం అనగానే తీర్మానాల స్థలం, నువ్వు తీర్మానించుకునే స్థలం. మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండవలసిన వీరు పరిశుద్ధతను కోల్పోయిన వారి కింద, దేవుని మాటను విననొల్లని వారి కింద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారి మందిరం జీవితం కూడా బాలేదు. అందును బట్టి దేవుడు వారి మీద కోపగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆలయంలో ఎందుకని మందిర జీవితాలు బాలేదని అంటున్నాడు అని అంటే, ఆ మాట చదవండి, 3వ వచనం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసించబోయేనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. 4వ వచనం కూడా,
ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకున్నాను. ఏం చెప్తామంట మనం? 3 సార్లు చెప్పాడు ఆ పదం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రిపీట్ చేశాడు. ఏమన్నాడంటే ఈ స్థలము యెహోవా ఆలయం అని చెప్తామంట మనం. ఇశ్రాయేలు ప్రజలు అలానే చెప్పారు. వారి క్రియలు బాలేదు, వారి యొక్క స్థితిగతులు బాలేదు, వారి వినికిడి సమస్య ఉంది, వారు ప్రేమను లోపించిన వారి కింద ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు కృతజ్ఞత లేని వారి కింద ఉన్నారు. అయితే వారితో అంటున్న మాట ఏంటనంటే ఈ స్థలం ఏంటన్నాడు? యెహోవా ఆలయం అని అంటామంట మనం. యెహోవా ఆలయం అయితే గనక ఇది, ఈ స్థలం యెహోవా ఆలయం అయితే గనక యెహోవా అంటే నీకు భయం ఉందా? యెహోవా అంటే నీకు భయం ఉన్నదా? ఈ స్థలం యెహోవాది. ఇది ఈ కనుదృష్టి, ఆయన కనుదృష్టి దీని మీద ఉంటుంది. ఇక్కడ చేయబడు ప్రార్థనలు నేను వింటానన్నాడు. ఆయన వింటానన్న ప్రార్థన, ఆయన వింటానన్న స్థలం, ఆయన ఉంటానన్న మందిరంలో ఈ స్థలం యెహోవా ఆలయం చెప్తున్న నీవు యెహోవా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్న ప్రతిసారి యెహోవా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం. యెహోవా ఉన్నాడు ఈ స్థలంలో, అది మనం మర్చిపోతున్నాం. అయ్యా అమ్మ మర్చిపోవద్దు, దేవుడి స్థలంలో ఉన్నాడు. ఒకానొక దినం ఎత్తబడినప్పుడు నీవు నేను పరలోకంలో కలుసుకునేటప్పుడు నీవు నేను మందిరంలో చేసిన పనులన్నీ బట్టబయలైపోతాయి. జాగ్రత్త, దేవుని మందిరంలో ఉన్నప్పుడు. అందుని బట్టి అంటాడు కదా, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకో. మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు అని అంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత అజాగరకులుగా, జాగ్రత్త లేని వారి కదా మనము, ఆయన మాట విననొల్లని వానిగా మనం ఉంటున్నాం. తెలుగులో ఈ సామెత ఏమంటారు? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందని అంటారు. ఊరికినే అంటారా? నీకు భయము, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు భయం ఉండాలి. భయం లేనప్పుడే యెహోవా ఆలయం చెప్తున్న ఆ ఆలయాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలు విసర్జించారు. అయితే వారి ఆత్మీయ స్థితి బాలేదు. రెండవది వారి మందిర స్థితి బాలేదు. మూడవదిగా చూద్దాం, చూడండి. మూడవదిగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు మీరు చెప్పుదురు, ఈ హేయ క్రియలన్నీ మీరు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీ ప్రజలు వారి ఆత్మీయ స్థితి బాలేదు కాబట్టి దేవుడు కోపగించుకున్నాడు. వారి మందిర జీవితం బాలేదు కాబట్టి దేవుడు కోపగించుకున్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు, వారి యొక్క ఆత్మీయమైన స్థితే కాదు, వారి యొక్క సంఘపరమైన సిద్ధాంతాన్ని కూడా వారు కోల్పోయారు. వారు సత్యాన్ని విననొల్లని వారిగా, సత్యాన్ని పెడచెవిని పెట్టిన వారి కింద ఉన్నారు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకే మీరు వచ్చితిరా అంటున్నాడు. అంత మాత్రమే కదా, 13వ వచనం చూడండి ఒక మాట. పెందలకాడైన లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకుండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తల్లిదండ్రులకును నేనిచ్చిన స్థలము నేనే అలాగే చేశాను. దేవుడే అండి మహిమను నింపిన మందిరంలో
దేవుడు శత్రువుకు అనుమతి ఇచ్చాడు అని అంటే దేవుడు ఎంతగా కోపగించుకున్నాడు, దేవుడు ఎంతగా ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. అయితే వారి సత్య సంబంధమైన బోధ లేదు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఉండవలసిన స్థానాల్లో వేరే ఉన్నాయి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అక్కడ చదువుతున్నాం చూడండి. హేయమైన కృత్యములు చేయుచున్నరో అంటున్నాడు. 10వ వచనంలో అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, చాలండి 11వ వచనంలో అంటున్నాడు ఇశ్రాయేలీల 70 మంది పెద్దలు అంటున్నాడు. వారి సత్య సంబంధమైన బోధ నుండి వారు తొలగిపోయారు. నేటి కాలంలో అత్యంత విషాదకరమైన విషయాలు ఏంటిదనంటే సత్య సంబంధమైన బోధకు వ్యతిరేకంగా తొలగిపోయి ఇతర బోధలకు వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీలకు కూడా వారు సత్య సంబంధమైన బోధలు వారు తొలగిపోయారు. దేవుని మందిరంలో ఏముండాలండి? ఆనాటి ఇశ్రాయేలీల దేవుని మందిరం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన వస్తువులు ఏంటి చెప్పండి ఒకసారి. ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన వస్తువులు ఏంటి? రైట్, మన్నా, రైట్, అహరోను చేతికర్ర, ఇంకా నిబంధన మందసం, ఇంకా చెప్పండి. నిబంధన మందసం ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి, దీపరక్షం ఉండాలి, ఇత్తడి బలిపీఠం ఉండాలి, గంగాలం ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి తెరలు ఉండాలి. దేవుని మందిరంలో ఉండవలసినవి అవి. కానీ ఆ ఉండవలసిన స్థానంలో మృగముల ఆకారాలు ఉన్నాయంటున్నాడు ఇక్కడ. అంటే మందిరములో ఉండవలసినవి లేవు, ఉండకూడనివి వచ్చేసాయి. నేటి సంఘాలలో ఇదే. సంఘాలు ఆత్మీయంగా దిగజారిపోవటానికి, నష్టపోవడానికి, ఆత్మీయంగా ఎదుగుదల లేకపోవడానికి గల కారణం ఏంటంటే మందిరంలో ఉండవలసినవి ఉండట్లేదు, ఉండకూడని వచ్చి పడిపోయినాయి మందిరంలో. ఆనాటి ఇశ్రాయేలీలకు కూడా అదే జరిగింది. అయితే ఇశ్రాయేలీలను దేవుడు అలా జరిగినప్పుడు దేవుడు ఆయన కోపగించుకున్నాడు. శత్రువుల చేతికి ఆయన తన యొక్క అది అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువుల చేతికి దేవుని మందిరాన్ని అప్పగించేశాడు. తాను పరిశుద్ధపరిచిన మందిరాన్ని దేవుడు అప్పగించేశాడు. అంత మాత్రమే కాదు, వారు ఏంటంటే వాళ్ళు ఏమంటున్నాడు ఆ కింద వచనంలోనే ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలోనే ఒక మాట చూడండి. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం క్షమించండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, 7:16 ఇర్మియా. కాబట్టి నేను ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్ర పెట్టకము, ప్రార్థన నేను చేయకుము, నన్ను బతిమాలి కొనుకుము, నేను నీ మాట వినను. దేవుడు ఎంత ఖండితంగా చెప్పాడు చూడండి. సత్య సంబంధమైన బోధ, అవినీతి బోధకు గనక నీవు నేను గనక తొలగిపోయి, సత్య సంబంధమైన బోధ నుంచి తొలగిపోయి అవినీతికరమైన బోధకు, సంఘం ఏ అయితే ఆ సంఘం సత్యమునకు స్తంభం అని దేవుడు చెప్పాడో ఆ సత్య సంబంధమైన బోధలో నిలబడక వెళ్ళిపోతే గనక వారి మాటని నేను, వారి మొర్రని నేను విననని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీల ప్రజలు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు మర్చిపోయారు. వారి ఆత్మీయ జీవితం బాగోలేదని జ్ఞాపకం తెచ్చాను. ఆత్మీయ జీవితంలో వారు మొదటిగా వినట్లేదు, వినుటను గ్రహింపు లేని వారి కింద, వారు చెవులు విననొల్లని వారిగా, అయ్యా యెహోవా సెలవిచ్చున్నాడన్న మాటను వారు విననొల్లని వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమను వైవాహిక ప్రేమతో ఆయన పోల్చాడు. అటువంటి ప్రేమను ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చిన అప్పుడు దేవునికి చూపించిన ప్రేమను వారు చూపించలేకపోయారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రేమను కోల్పోయాడు కాబట్టి దేవుడు ఆ మందిరంలో ఉండటానికి ఇష్టపడలేదు. తన మహిమను నింపిన మందిరాన్ని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీల జాతి, ఇశ్రాయేలీలు. మన మందిరంలో కూడా దేవుని మహిమ ఉండాలి.
ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు నేను వింటాను, నా కనుదృష్టికి నిలబడును అన్నాడు అనంటే, ఆయన కనుదృష్టి ఉండాలి అనంటే ఇశ్రాయేలీల యొక్క జాతి చేసినట్లుగా మాట వినకుండా తప్పు చేయొద్దు, దేవుణ్ణి ప్రేమించు, దేవుని కొరకై పరిశుద్ధంగా జీవించు, దేవుని కొరకై కృతజ్ఞత కలిగి ఉండు. ఆయన నీ కొరకై చేసిన సిలువ కార్యాన్ని కొరకై కృతజ్ఞత కలిగి ఉండు. అంత మాత్రమే కాదు, మందిర ద్వారం దగ్గర ఇర్మియా మాటలు చెప్తున్నాడంటే, మందిరానికి వస్తున్న మనం ఇటువంటి లక్షణాలను కలిగి ఉండకుండా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా, ప్రేమను కలిగే వారంగా, వినటం వలన విశ్వాసం కలుగుతున్నట్లుగా విశ్వాసం కలిగిన వారమే, విశ్వాస సంబంధమైన విశ్వాసంగా మనం ఉండటానికి, మనం ఆ యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో మనం నిలబడటానికి ఆ విధంగా ఆయన కోరుకుంటున్నాడు. మన మందిరంలో ఆయన ఉండాలంటే ఈ కార్యాలన్నీ కూడా మనం చేయవలసిన వారం. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే హెచ్చరిక కాదు ఇది, నేటి ప్రజలమైన మనకు కూడా దేవుని మందిరంలో మహిమ ఉండాలి, దేవుని మందిరంలో ఆయన కనుదృష్టి ఉండాలి, దేవుని మందిరంలో చేయబడే ప్రార్థన ఆయన వినాలి అనంటే ఆయన కొరకై పరిశుద్ధంగా జీవించు, ఆయనను ప్రేమించు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంత మాత్రమే కాదు, సత్య సంబంధమైన బోధకు లోబడి ఉండు. ఇవన్నీ కలిగి ఉంటే గనక మన మందిరాన్ని కూడా దేవుడు మహిమతో నింపుతాడు. ముందున్న దినాల్లో మనలను, మన కుటుంబాలను ఆ ప్రియ ప్రభువారు మరింతలాగున దీవించులాగున ఆ ప్రియ ప్రభువారే మనకి సహాయము దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నిఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలు వినికిడి సమస్య కలిగిన వారిగా, ప్రేమ లోపించిన వారిగా, పరిశుద్ధతను కోల్పోయిన వారిగా, కృతజ్ఞత లేని వారిగా వారుంటుండగా మందిరము ద్వారము దగ్గర నీ ప్రవక్త అయిన ఇర్మియా నిలబెట్టి, అమ్మా అయ్యా మీరు వినండి, యెహోవా వాక్యను వినండి, యెహోవా మీకు చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకున్నాడని మీరు వారితో మాట్లాడినప్పుడు వారు విననొల్లని వారిగా ఉన్నప్పుడు మీరు కోపగించుకొని మీ మందిరాన్ని విడిచి శత్రువుల చేతికి మీ మందిరాన్ని అప్పగించి కాల్చబడినట్లుగా నీ మందిరం అన్యుల చేత తొక్కబడినట్లుగా, నీవు పరిశుద్ధపరిచిన మందిరంలో అన్యుల చేత త్రొక్కబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు చేసిన తప్పులు మేమేమి చేయకుండా మా హృదయాలను సరిచేసుకుని ఈ మధ్యాహ్నం వేళ విన్న మేము నీ వాక్యాన్ని మా హృదయంలో బదిలపరుచుకుని తద్వారా మా హృదయాలను చక్కదిద్దుకోవడానికి మీ సహాయం అనుగ్రహించాను. వినిన వాక్యాన్ని వట్టినే పోకున్నట్లు నిలిచి ఫలింపులాగా మీ సహాయం అనుగ్రహించుదని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.